డగ్లస్ మాక్గ్రైరర్ ఫార్మర్ ఆర్మీ ఆఫీసర్, యుఎస్ ఆయన, కల్నల్ డగ్లస్ మాక్గ్రైరర్. ఆయన ఒక సంచలన ఇంటర్వ్యూ ఇచ్చాడు అమెరికా న్యూస్ ఛానల్కి. ఏంటంటే, మా స్థావరాలు ధ్వంసమయ్యాయి, మా శక్తియుక్తులు ఉడిగిపోయాయి, అనివార్యంగా మేము భారత్ మీద, భారత నావల్ బేస్ల మీద, నేవీ స్థావరాల మీద మేము ఆధారపడాల్సి వచ్చింది. సరే, ఆయన చెప్పిన కాంటెక్స్ట్ ఏంటి? బుధవారం జరిగింది ఈ సంఘటన. భారతదేశంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ముగించుకున్న తర్వాత అతిథిగా వచ్చిన ఇరాన్ నౌక, యుద్ధ నౌక, అది వెళ్తుంటే శ్రీలంకలో గాలే దగ్గర హిందూ మహాసముద్రంలో దాన్ని టార్పెడోతోటి అమెరికా కొట్టేసింది. దాని ఫుటేజ్ కూడా మరి అమెరికన్ నావీ విడుదల చేసింది. మరి డగ్లస్ మాక్గ్రైరర్ గారికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ వింత ఆలోచన? ఫార్మర్ ఆర్మీ ఆఫీసర్, ఆయన కల్నల్. ఆయన అంటాడు, మా స్థావరాలు ధ్వంసమైన తర్వాత అనివార్యంగా మేము ఇరాన్ వార్షిప్ని కొట్టాల్సి వచ్చింది. మాకు అది సరైన అనువైన టైం అది. అండ్ లక్కీలీ మాకు భారత్ బేస్ కూడా సపోర్ట్ ఇచ్చింది అంటాడు. మెడకాయ మీద తలకాయ ఉండి మాట్లాడుతున్నాడో లేకపోతే ఇంకేం తిని మాట్లాడాడో తెలియదు. కానీ ఓ పక్క అమెరికన్ నావీ రిలీజ్ చేసిన ఫుటేజ్ చూసిన తర్వాత కూడా, విజువల్ ఫుటేజ్ చూసిన తర్వాత కూడా ఆయన ఈ రకమైన ఆరోపణ చేయటం అనేది ఒక నెరేటివ్ వార్. వాస్తవంగా అమెరికా ఏం చేస్తోంది? ఈ ఉచ్చులోకి భారత్ను కూడా లాగుతుంది.